ఎండలతో సతమతమవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని వెల్లడించింది. మరో 2 రోజుల్లో మధ్య బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణ శైలి కనిపిస్తోంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు తారాస్థాయిలో నమోదవుతున్నటువంటి తరుణంలోనే చాలా ప్రాంతాల్లో వర్షపాతం కురుస్తున్నటువంటి సందర్భం నెలకొంది. అసలు ఈ వర్షాలకు కారణం ఏంటి, ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈ వర్షాలకు కారణం ఏంటి, ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది, ఉష్ణోగ్రతల పరిస్థితి ఏంటి? మీకు గతంలో చెప్పినట్టుగానే ఉపరితల వాతావరణం వేడికి గాలి పైకి లేచిన తర్వాత అక్కడ కన్వెక్షను ఫామ్ అయినట్టు అయితే అది కన్వెక్టివ్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే సంవహన వర్షపాతాలకు అనుకూలంగా ఉండే పరిస్థితులు. వీటితో పాటు తేమ, ట్రిగ్గరింగ్ మెకానిజము, కండిషనల్ ఇన్స్టెబిలిటీ అనే కండిషన్స్ కానీ ఉన్నట్టయితే వాతావరణంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదంతా కూడా ప్రీ మాన్సూన్ షవర్సే. అంటే వేసవి కాలంలో జరిగే ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు మరియు అనుకూల పరిస్థితుల వల్ల ఈ పరిస్థితి ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే గడిచిన రోజు ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉంది. అది ఇప్పుడు బలహీనపడింది. కానీ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. నిన్న అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. ఇది నైరుతి దిశలో వంగి ఉన్నది. వీటితో పాటు రాబోయే 2 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల ఈరోజు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. మొత్తం మీద ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్నటువంటి వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం ప్రాంతంలో కావచ్చు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం శాటిలైట్ ఇమేజ్ చూడొచ్చు. ఇప్పటికే వర్షాలు ప్రారంభమైనటువంటి ఆ ప్రాంతాలను కూడా ఈ శాటిలైట్ ఇమేజ్ ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పార్వతీపురం మన్యంతో పాటు విజయనగరం, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం కురుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈరోజు రేపు 1-2 చోట్ల భారీ వర్షాలుంటూ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్నటువంటి వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అలాగే సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. మరోవైపు మాన్సూన్ కూడా అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు లేదా రేపు మధ్య బంగాళాఖాతంలోకి ఋతుపవనాలు ఎంటర్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.